హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఓటు అప్పీల్ అయితే ప్రేరణ చేసుకుంటుంది. నిఖిల్, ప్రేరణ ఇద్దరు కలిసి గేమ్ ఆడితే గేమ్ విన్ అవుతారు. ఆ విన్ అయిన గేమ్కి ప్రేరణకి ఓటు అప్పీల్ అవకాశం అయితే వస్తుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. యూట్యూబ్కి, వెబ్సైట్స్కి చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఓటింగ్. అన్ని వెబ్సైట్లలో క్లియర్ కట్గా టాప్లో గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు. 30% ఓటింగ్తో గౌతమ్ అయితే టాప్లో ఉన్నాడు. అన్ని అన్అఫిషియల్ వెబ్సైట్లలో గౌతమే టాప్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 22% ఓటింగ్తో. నిఖిల్కి కూడా మంచి ఓటింగే. అయితే అన్ని యూట్యూబ్ పోల్స్లలో రివర్స్గా ఉంది. టాప్లో 30% ఓటింగ్తో అయితే నిఖిల్ ఉన్నాడు. 20% ఓటింగ్తో అయితే గౌతమ్ కృష్ణ ఉన్నాడు. వెబ్సైట్స్లలో అయితే ఖచ్చితంగా బాట్ ఓటింగ్ పడుతుంది. అలాగే యూట్యూబ్లో కూడా బాట్ ఓటింగ్ పడే ఛాన్స్ అయితే ఉంది. వేరే మెయిల్ ఐడీస్తో లాగిన్ అయ్యి ఓటింగ్ అయితే చేయొచ్చు, వెబ్సైట్లో కానీ యూట్యూబ్లో కానీ. ఫినాలే వీక్ రోజు వరకు కూడా తెలిసేలా లేదు ఎవరు విన్ అవుతారు అనేది. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఖచ్చితంగా టాప్ 5లో అయితే ఉంటుంది. ఫోర్త్ ప్లేస్లో రోహిణి ఉంది 11% ఓటింగ్తో. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోయారు రోహిణి గేమ్కి. అండ్ తను కామెడీ చేస్తూ హౌస్లో ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. ఆ రకంగా తనకు ఓటింగ్ అయితే పడుతుంది. ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్తో. నబీల్కి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది ఈ వారం. ఒకప్పుడు విన్నర్ రేస్లో ఉంటాడనుకున్న నబీల్ అయితే కనీసం టాప్ 5లో కూడా ఉంటాడన్న గ్యారంటీ అయితే లేదు. ఈ ఓటింగ్ చూస్తుంటే నబీల్ టాప్ 5లో ఉండడం కూడా కష్టమే. ఖచ్చితంగా నబీల్ టాప్ 5లో ఉంటాడని అయితే చెప్పలేము. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. వచ్చే వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇక ఫినాలే వీక్కి 5 కంటెస్టెంట్స్ అయితే ఉంటారు టాప్ 5. 3 కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వారం. రోహిణి, విష్ణుప్రియ, నబీల్. ఇలా 3కి ఈక్వల్ డేంజర్ జోన్ ఉన్నప్పుడు బిగ్ బాస్ టీం ఎవరైతే షోకి అవసరం అనుకుంటారో వాళ్ళని ఉంచుకొని వేరే వాళ్ళని అయితే ఎలిమినేట్ చేస్తారు ఖచ్చితంగా. అలా చూసుకున్నట్టయితే రోహిణి నుంచి, విష్ణుప్రియ నుంచి ఎంతో కొంత కంటెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిని సేవ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నబీల్ వల్ల పెద్దగా కంటెంట్ అయితే ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా నబీల్ని తీసేయడానికే చూస్తారు. చూడాలి మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.